ఇక్కడ రాయడం కూడా 10 రూపాయలు. పార్కింగ్ కాదంట, ఇది గేట్ అంట. ఇది పెన్నుతో రాశారు. దీంట్లోనేమో పార్కింగ్ రుసుము ఉంది. పార్కింగ్ చేయకుండా లోపల నుంచి వచ్చేటోళ్ళ దౌర్జన్యం గేట్ రాబడతారు. అంటే మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర తీసుకుంటారు, కావాల్సిన వాళ్ళ దగ్గర వదిలిపెడతారు, అంతే కదా. ఇది బండి పోతే ఆడ పెట్టి పోయింటారు. మీరు పనిచేసే వాళ్ళే కాదు, నువ్వే కదా లెక్క తీసుకున్నది అందరి దగ్గర. ఇది గేట్ అనేది ఇక్కడ గేట్ అనేది మెన్షన్ లేదు. ఇక్కడ గేట్ అనేది ఎక్కడ కూడా లేదన్న. మార్కెట్ లో గేట్ అంట. సరుకులు బ్యాగ్ ఉంటే డబ్బులు, సరుకులు బ్యాగ్ ఉంటే అంటే మార్కెట్ లోకి వచ్చినాడు సరుకులు తీసుకొని డ్రాపింగ్ పోయినా డబ్బులు ఇవ్వాలంట వీళ్ళకి. గేట్ పికప్ ఎందుకు ఇవ్వాలన్నా మీకు డబ్బులు? నువ్వు ట్రై పార్కింగ్ అని ఉంది, నువ్వే కదా తీసుకునేది. బైకులు పెట్టుకుంటే టెట్టు లేదు, కనీసం బైక్ పార్కింగ్ కనీసం పైన వీళ్ళకు లెక్క 10 రూపాయలు. ఐడి కార్డు లేదన్న, ఐడి కార్డు లేదు, వీళ్ళు ఎవరో తెలియదు, యూనిఫామ్ లేదు. మున్సిపాలిటీ దందా ఇది, మున్సిపాలిటీ దందా. కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులా? కూరగాయలు తెచ్చుకుంటే డబ్బులు కావాలన్నా? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు? పార్కింగ్ డబ్బులు అనింది దీంతో. పార్కింగ్ డబ్బులు, పార్కింగ్ బైక్ పెడితే నువ్వు డబ్బులు తీసుకో. ఒకవేళ మీ గజెట్ ప్రకారం అట్లా ఉంటే పికప్ కు డబ్బులు అంట, డ్రాపింగ్ డబ్బులు అంట. కూరగాయలు తీసుకునే వాళ్ళకు గేట్ పాస్ బుక్ తీసుకుంటే అహ్మద్ బాషా అంట ఆయన ఎవరు? మున్సిపాలిటీకి ఒక చట్టబద్ధత ఉండాలి. దానికి ఏదన్నా సరే ఒక డిజిటల్ ఫార్మాట్ లో గానీ యూపీఐ ఫార్మాట్ లో గానీ ఉండాలి. ఒకవేళ లీగల్ గా గజెట్ ఉంటే వాళ్ళ దగ్గర డూప్లికేట్ సిట్లు పెట్టుకున్నారు జోలలో మధ్యాహ్నం పూటలు. అయితే ఇప్పుడు 4వ నెల నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి ఇంకా 5,430. ఎందుకు ఇవ్వాలా జనాలు? ఎందుకు ఇవ్వాలా? 5 అనేది ఇప్పుడు గీసినారు. ఇది మామూలుగా అయితే 436. గేట్ అని ఎందుకు అన్నావా నువ్వు? అంటే గేట్ డబ్బులు అని ఎందుకు అన్నావు? పార్కింగ్ కాదు గేట్ అన్నావు నువ్వు. పార్కింగ్ కాదు గేట్ అని ఎందుకు అన్నారు మీరు? నేను అనేది ఇక్కడ పార్కింగ్ అని రాసినప్పుడు మీరు గేట్ అని ఎందుకు అంటారు? మీరు నాకు అర్థం కాలే. గేట్ అంటే ఏంది? పార్కింగ్ అంటే ఆ డబ్బులు ఆడబెట్టుకోవాలి కదా. మీరు పార్కింగ్ లో పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా మీరు? అంటే పోయి వచ్చే వాళ్ళ దగ్గర బండి పెడతా, బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మున్సిపాలిటీలో అన్న, మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ ఉంది. మున్సిపాలిటీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే డబ్బులు ఇవ్వాలా? 10 రూపాయలు ఏమన్నా? మున్సిపాలిటీ కూరగాయల మార్కెట్ లో కూరగాయలు కొండే వాళ్ళు ఖచ్చితంగా 10 రూపాయలు డబ్బులు కట్టిపోవాలండి. ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నా, పార్కింగ్ పెట్టుకుపోయినా కవర్ ఉంటే డబ్బులు, అంతే కదా. కవర్ కనపడితే డబ్బులు, కూరగాయలు కవర్ కనపడితే డబ్బులు. ప్రతి ఆడవాళ్ళను కూడా బెదిరిస్తున్నారు. తెలిసిన వాళ్ళైతే పంపిస్తారంట, అధికారులు కానీ లేకపోతే బాగా పలుకుబడిన వాళ్ళైతే పంపిస్తారంట. మిగతా వాళ్ళకి డబ్బులు. అమాయకులు ఎవరైతే భయపడతారో, ఎవరు ఏం మాట్లాడలేరో వాళ్ళ దగ్గర 10 రూపాయలు గుంజాల్సిందే. ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ 10 రూపాయలు ఎందుకు? పార్కింగ్ ఉందా? ఇక్కడ పార్కింగ్ ఉందా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక రోజు కాదు, ఇది ఆల్రెడీ చించి పెట్టుకునేది. ఇవన్నీ ఆల్రెడీ చించి పెట్టుకొని ఆ పక్క తీసుకునేది మళ్ళీ ఈ పక్కకు వచ్చేస్తాయి. రోజుకి ఎన్ని వేల రూపాయలు పోతుంది ఇట్లా 10 రూపాయలు. అమాయకమైన జనాల దగ్గర తీసుకోవడము. కూరగాయలకు వచ్చేవాళ్ళు ఎవరండి? ఇక్కడికి వచ్చేవాళ్ళు సూపర్ మార్కెట్లకు పోలే. గవర్నమెంట్ కూరగాయల మార్కెట్కి పోయి కొన్ని కూరగాయల సరుకులు తెచ్చుకుంటే దందా. ఇక్కడ భయపడిస్తారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని. ఎవరు సమ్మండి ఇది? ఎవరు సొమ్ము? చించి పెట్టుకున్నారు ఎన్ని పేపర్లు అన్ని. పేమెంట్ రాయలే. 10 రూపాయలు 10, 20 అది ఏదో అర్థం కాలేదు. వీళ్ళు రాసి పెట్టుకునేదే ఇది. ఇప్పుడు గవర్నమెంట్ గెజెట్ ప్రకారము ఖచ్చితంగా తీసుకోవాలి అని రాసి ఉంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఇవ్వండి. ప్రింటింగ్ టికెట్ ఇవ్వండి, గేట్లు పెట్టండి, బోర్డు పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను, ఒక అమ్మాయి పట్టుకోలేక నేను మా ఇంట్లో వాళ్ళ లోపలికి వస్తే డబ్బులు ఇవ్వాలంట ఖచ్చితంగా, బయటికి పోలేకపోతే. ఏమంత అన్యాయము? కూరగాయలు కొనుక్కుంటే డబ్బులు ఇవ్వాలన్నా? ఎవడబ్బా సొమ్ము ఉంది ఇడంతా? సరే పార్కింగ్ అన్నా ఉందా? పోనీ పార్కింగ్ ఉందా? పార్కింగ్ లేదు, మరుగుదొడ్డు లేవు, ఏం లేదు. బండి పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మను డ్రాప్ చేసి లోపల తీసుకుపోయినా కూడా 10 రూపాయలు బెదిరిస్తారు. ప్రతి ఒక్కరిని అడగండి అన్న, మార్కెట్ లోకి వచ్చిన సామాన్యులు ప్రతి ఒక్కరిని అడగండి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతానే ఉన్నారు దీని గురించి. ఏమంటారు? వైసీపీ ఆదాయంలో ఇప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? వైసీపీ గవర్నమెంట్ లో ముందర పక్క కూడా మేము తీసుకున్నామన్నా 10 రూపాయలు, ఇప్పుడు తగ్గించినామంట. ముందర పక్క కూడా తీసుకుంటున్నాము, ఇప్పుడు తగ్గించినాం మేము, ఇప్పుడు అంత గట్టి పట్టుకోవడం లేదంటాడు. అని నీ గజెట్ ప్రకారం ఏంది? అలా పక్క అటు పక్క ఉన్నాయనా అంటున్నాడు. వైసీపీ అంటే ముందర పక్క
రిలయన్స్ మార్ట్ ముందర పెట్టినా కూడా మేము 10 రూపాయలు లాక్కుంటున్నామట. ఎవరిది ఇది డబ్బులు? ఎందుకు లాక్కోవాలి? ఇష్టం వచ్చినవాడు రావడము, వాడికి ఐడి కార్డు లేదు, ఈయనకి వాళ్ళకి ఐడి కార్డు లేదు, డ్రెస్ లేదు, మున్సిపాలిటీ యూనిఫామ్ లేదు, ఏమీ లేదు. ఊరికి టోకన్ పెట్టుకుంటే నేను రౌడీనా? నేను పెట్టుకుంటా టోకన్ పెట్టుకునేట కూర్చొని. లోపలికి వస్తానే బెదిరింపులు, బండి డ్రాప్ చేసినా కూడా నా గేట్ పాస్. ఇంత దారుణం, చాలా అన్యాయము. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఇటుకి రావాలి, వచ్చి ఈ దందా ఏందో మాకు కూడా చెప్పాలా. లేదంటే మేము కూడా అందరం వచ్చి తలా ఒకటి చెప్తాం, కొత్త వ్యాపారం ఓపెన్ అయిందని అందరికి. జనాలు దోచుకోవడంలో ఇది నెంబర్ 1 గా నిలబడిపోతుంది పాత మార్కెట్. అక్రమాలను అరికట్టాలి, రద్దు చేయాలి, వెంటనే రద్దు చేయాలి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు, వెంటనే రద్దు చేయాలి. చేయాలి. మార్కెట్ అండి ఇది. ఏ విధమైన చట్టరీత్యా లేకుండా కూడా చిన్న పేపర్లో పెట్టుకొని అనధికారంగా ఎవరో డ్రెస్సు లేదు, ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేకుండానే 10 రూపాయలు సామాన్య జనాల దగ్గర అసభ్యకరంగా అసలు కొట్లాడుతూ 10 రూపాయలు లూటీ చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్కు 6,000 కట్టాలంట మున్సిపాలిటీకి. ఆ 6,000 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? 6,000 తర్వాత వచ్చే డబ్బులు ఎవరికి పోతా ఉంది? అసలు ఇక్కడ ఎందుకు కట్టాలా? ఒక పార్కింగ్ బోర్డు లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు, మరుగుదొడ్లు లేవు, అసలు ఏమీ లేకుండానే దీని పార్కింగ్ కూడా అన్నారంట. గేట్, ఇది గేట్ అంటారంట దీని. అసలు అది ఏమో దాని అర్థం ఏందో మనకు తెలియదు. ఈ వైసీపీ గవర్నమెంట్లో గేట్లు అనేది ఎక్కువ. గేట్ ఫీజు అనేది అట్లే ఇక్కడ కూడా గేట్ ఫీజు అనేది పెట్టినట్టున్నారు. ఇడేమో పార్కింగ్ ఫీజు అని రాసింది దీంట్లో. పార్కింగా గేటా? అసలు వాళ్ళు ఎవరు? ఇది అసలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఏ దానికి కూడా ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. ఏమంటున్నారంటే 6,000 రూపాయలు మున్సిపాలిటీకి కట్టాలంట రోజు. లేకపోతే 6,000 రూపాయలు కట్టకపోతే ఏంది పరిస్థితి? 6,000 దాటి అమౌంట్ వస్తే ఏంది పరిస్థితి? అసలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇక్కడ మున్సిపాలిటీ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పట్టించుకొని 10 రూపాయలు తీసుకుని అక్కడ కూడా ఇది రైట్ అయితే అది రైటే, అది రాంగ్ అయితే ఇది రాంగే. పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ పట్టించుకొని మీరు 10 రూపాయలు తీసుకొని ఇడికి రండి. కూరగాయల మార్కెట్లో కూరగాయలు తీసుకుంటే 10 రూపాయలు కట్టాలి. లోపలికి ఆడవాళ్ళు కట్టెల బ్యాగ్ పట్టుకొని బరువు ఉందండి లోపలికి, మా వాళ్ళు లోపలికి వస్తారు, లోపలికి బైక్ వస్తుందండి, లోపలికి వచ్చి బయటికి పోతే 10 రూపాయలు ఇవ్వాల్సిందే, లేదంటే బయటికి పోండి మీరే. సమస్య లేదంట. ఆడవాళ్ళైనా సరే ముసోళ్ళైనా సరే లోపలికి బండి పోరానికే లేదంట. పోతే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. ఎవరబ్బా సొమ్మని అంటే నువ్వు ఎందుకు మున్సిపాలిటీ మార్కెట్ పెట్టింది ఎందుకండి? పేదలకు సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి పెట్టినారు. నువ్వు ఇక్కడ కూర్చొని ఎవరో ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలా దీనికి. ఇది చాలా అన్యాయంగా 2 ఏళ్ల నుంచి జరుగుతుందో 3 ఏళ్ళు జరుగుతుందో ఇది. మీరు వెంటనే రావాలా, దీనికి సమాధానం చెప్పాలా. వెంటనే ఇది మానేయకపోతే ఈ రోజు నుంచి గేట్ అనేది మీరు మానేయకపోతే 2 రోజులు మీకు సమయం, లేదంటే భారతీయ జనతా పార్టీ అందరం ఇడే కూర్చుంటాం. గేట్ ఎందుకు కట్టాలో మీరు మాకు చెప్పాలా. భారత్ మాతాకి. ఎటువంటి టెండర్లు జరగకుండానే మున్సిపాలిటీ వారే డైరెక్ట్గా వసూలు చేస్తున్నారని ఇక్కడున్న వసూలు చేసే వ్యక్తులు చెప్తున్నారు. డైలీ 6,000 మేము మున్సిపాలిటీకి కడతామంటున్నారు. ఇదేమన్నా రౌడీ మామూలుగా? కమిషనర్ గారు మీకు ఏదన్నా అథారిటీ ఉంటే వీళ్ళకి ఒక లీగల్ ఇచ్చేసి వీళ్ళ డబ్బులు ఇచ్చేసి వీళ్ళకి మీ యొక్క ఎంప్లాయీస్నే పెట్టండి. ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వండి, వాళ్ళ ద్వారా ప్రాపర్గా వసూలు చేయండి. పార్కింగ్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడండి. పార్కింగ్ ప్లేసే లేకుండా అక్కడ ఉండే మేము తెచ్చిన వాహనాలకు ఎటువంటి రక్షణ లేకుండా, ఇటువంటి వచ్చిన మహిళలకు కూడా రక్షణ లేదు, వాళ్ళ యొక్క ప్రాపర్ సదుపాయాలు లేకుండా మీరు మేము వసూలు చేస్తాము, మేము వసూలు చేసేది అంటున్నారు ఇక్కడ ఉండేటోళ్ళు. వాళ్ళు కొంచెం దౌర్జన్యం చేసేటోళ్ళు కానీ, ఒక రాజకీయ నాయకులు అయితే కానీ, ప్రాపర్ గుర్తింపు ఉండేటోళ్ళని అయితే డైరెక్ట్ పంపిస్తారంట. అమాయక ప్రజలను అయితే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అట్లా ఇట్లా మాట్లాడడం లేదు. మీరు అయితే బండి తీసుకుపోండి, బండి లోపలిని పెట్టండి అని కూడా మాట్లాడుతున్నారు. ఇటువంటి విషయాలు ఏమిటండి? మీరు కమిషనర్ గారు మీరు వెంటనే దీని మీద చర్య తీసుకుంటారా? లేదంటే మీ మీద మీరు ఏమన్నా దీనికి సమాధానం చెప్తారా? ప్రాపర్ మీరు చట్టం చేసింటే గెజిట్లో ఉంటే దాన్ని యొక్క చూపించి మీ యొక్క ఎంప్లాయీస్ ఇక్కడ ఏర్పాటు చేసేటట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎంప్లాయీస్ అప్పీల్ చేయకుండా ఎటువంటి రక్షణ లేని పరిస్థితుల్లో ఎవరెవరో వచ్చి ఇక్కడ ఉంటారు, రోజుకొకరు ఉంటారు, వాళ్ళ యొక్క ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు, వాళ్ళ యొక్క విధానము సరిలేదు. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఒక 10 రూపాయలు మిగులుతుందని ఇక్కడికి వస్తున్నారు. ఇంటికాడ ఉంటే బంకులలో కొనకుండా సామాన్య మహిళలు 10 రూపాయలు మిగులుతుంది మార్కెట్కి వస్తే అని ఇంత దూరం వచ్చి ఇక్కడ మార్కెట్లో కొంటుంటే మళ్ళీ వాళ్ళకి ఆ 10 రూపాయలు ఇక్కడ దందా చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి వస్తారండి? సామాన్య ప్రజల యొక్క దోపిడీ మానేయండి, వాళ్ళకు రక్షణ కల్పియండి. అది గేట్ అయింది అర్థం కాలేదు, దాని మీద పార్కింగ్ రుసుము అని ఉంది.
కానీ వాళ్ళకి అసలు ప్రాపర్ బుక్కులు కూడా లేకుండా ఇక్కడ ముందు చించిన పేపర్లు ఇట్లా పట్టుకొని తిరుగుతున్నారు. ఇది ఎంత మటుకు సమంజసము? ఇది ఒక చట్టరీత్యా నేరమా లేకుంటే చట్టబద్ధత మీకే తెలియాలి. అది ఇటువంటి దౌర్జన్యాలను ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ప్రజలకు ఎప్పటికీ రక్షణ నిలిచేదే మా భారతీయ జనతా పార్టీ. ప్రజా వ్యతిరేక చర్యలకు మేము ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటాం. దీని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వము. భారత్ మాతాకి. ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షుడు పాలెం కిరణ్ కుమార్ నా పేరు. కొత్త మార్కెట్ యందు గేట్ పాస్ పార్కింగ్ అనే 2 గేట్ పాస్లు కలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ అంటే మా దగ్గరికి బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గరికి మా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి గారికి ఒక సామాన్య మహిళలు 2 వచ్చి 10 మంది దాకా వేసుకొని వచ్చి ఆమె అన్నా మేము కూరగాయల మార్కెట్కి వెళ్తే అక్కడ మాకు లోపల పోయి మా అమ్మను డ్రాప్ చేసుకొని కూరగాయలు తీసుకున్న వెంటనే మమ్మల్ని అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఒక ఐడి కార్డు లేదు, ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఎంప్లాయీ కార్డు లేదు, వాళ్ళు మమ్మల్ని బెదిరించి దౌర్జన్యంగా మా దగ్గర గేట్ పాస్ 30 రూపాయలు కలెక్షన్ చేశారని మమ్మల్ని సంప్రదించినారు. ఇది చాలా వరకు దౌర్జన్యం. కాకపోతే గేట్ పాస్ రద్దు చేయాలి. సామాన్య ప్రజలపైన అక్రమ వసూలు మార్కెట్ యొక్క అక్రమ వసూలును రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్ వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిచో భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని కొత్త మార్కెట్ యొక్క అక్రమ వసూలును సామాన్య ప్రజల కోసం ప్రొద్దుటూరు ప్రజల కోసం ఉద్యమం ఉధృతం చేస్తాం. కమిషనర్ వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ దయచేసి మేము ఒక 2 రోజుల్లో మిమ్మల్ని మరియు మేము ఈ మార్కెట్ దగ్గర మళ్ళీ సమావేశం ఏర్పరిచి దీని ఎటువంటి అక్రమాలు లేకుండా మీరు మరీ చేస్తారని మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ నమస్కారం. ఈరోజు ఒక గేట్ అని ఇక్కడ అడుగుతున్నారు. దీని మీద పార్కింగ్ రుసుమని రాయడం జరిగింది 10 రూపాయలు. అక్రమంగా వసూలు చేస్తూ అంటే మార్కెట్లోకి కూరగాయలు కొనుక్కోవాలంటే లోపలికి 10 రూపాయలు కడితే కానీ కాదు, లేదా అక్కడి నుంచి బయటికి పోవాలంటే కూడా 10 రూపాయలు కట్టే పోవాలి. కాబట్టి ఈ అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పే విషయాలు ఏంటంటే మున్సిపాలిటీకే కడుతున్నాము ప్రతిరోజు, మళ్ళీ మున్సిపాలిటీకి కట్టేటప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు రోజు కూలి అంట 300. ఏదో ఇది అర్థం కావడం లేదు సిస్టము. ఈ కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో, అఫీషియల్గా జరుగుతుందో, అన్అఫీషియల్గా జరుగుతుందో, ఒకవేళ అఫీషియల్గా జరిగి పార్కింగ్ రుసుమే అయితే ఇక్కడ లోపల ఉన్నటువంటి స్థలంలో కూరగాయలు అంగళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళ బండ్లు పెట్టుకునేకే స్థలం సరిపోతుంది. ఎందుకంటే లోపల అన్ని అంగళ్ళు ఉన్నాయి, వాళ్ళ కోసం వచ్చే వెహికల్స్ లారీలు. ఇప్పుడు కూడా ఒక లారీ ఉంది. ఆ లారీలు ఎన్ని వచ్చినప్పుడు పార్కింగ్ పెట్టుకునే దానికి కూడా స్థలం ఉండదు. అట్లా పార్కింగ్ రుసుమని తీసుకొని పార్కింగ్ ప్రొవైడ్ చేయక మినిమం కావాల్సినటువంటి నిత్యగా ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ అవి నామకే వాసి ఊరికి తెచ్చి అక్కడ పెట్టినారు. దాన్ని తెరిచేదానికి డోర్ రాదు, ఏముండదు, ఎవరు వాడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ వసూళ్ళు అనేవి ఎక్కడికి పోతున్నాయి? పోనీ ఈ వసూళ్ళు తీసుకునే ఉద్దేశం ఏంటి? దాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజల కోసం ఏదైతే మీరు మంచి ఉద్దేశంతో మార్కెట్ పెట్టినారో దాన్ని యూటిలైజ్ చేయడానికి ఈ 10 రూపాయల గేట్ అని ఈడ చెప్తున్నారు. దీని మీద రుసుమని రాసినారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఎత్తేసి పొద్దుటూరు ప్రజానికానికి మేలు చేయవలసిందిగా పొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.